ముచ్చటగా మూడోసారి మంత్రి పదవి చేపట్టినటువంటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అందులో 2 సార్లు కూడా హోమ్ మినిస్టర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా అంటే ఇప్పుడున్న సమస్యలు, రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యలను నిజంగా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ప్రస్తుతం రాజకీయ సంక్షోభంలో కానివ్వండి, లేదంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక కానివ్వండి, అంటే దీనికి సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో ఆమె మాటల్లోనే విందాం. మనం చెప్పండి, అంటే రెండోసారి హోంమంత్రిగా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ముందుగా మా అధిష్టానానికి సోనియా గాంధీ గారికి, తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నానండి. మొదటిసారి హోంమంత్రి ఇచ్చి చేసే అవకాశం కల్పించిన రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూ, రెండోసారి కూడా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన కిరణ్ కుమార్ రెడ్డి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా విధి నిర్వహణలో బాధ్యతగా నిర్వర్తిస్తానని మాత్రం మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్లిష్టమైన సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ముఖ్యంగా ఏ హోమ్ మినిస్టర్ కూడా ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ లాస్ట్ 1 ఇయర్లో కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే సున్నితమైన అంశాలు, ఇక్కడ తెలంగాణ మూమెంట్ కానివ్వండి, అక్కడ ఆంధ్ర రాయలసీమలో ఉన్నప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులు కానివ్వండి, అవి హ్యాండిల్ చేయడంలో చాలా రాష్ట్రానికి మంత్రిగా హ్యాండిల్ చేయడంలో కొంచెం అప్పుడు ఇబ్బంది పడ్డా కూడా ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అనేది ఈ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. బట్ శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ డిసెంబర్లో వస్తుంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, విశ్వాసం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో ఉంది. గడిచిన దానికంటే ఇప్పుడు రాబోయేది మరింత గడ్డుకాలం. ఎందుకంటే తెలంగాణ ఇష్యూ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన తర్వాత అటు తెలంగాణ ఇష్యూ కానివ్వండి, ఇటు సమైక్యవాదం కానివ్వండి, అంటే మరొకసారి ఉవ్వెత్తున ఎగిసే అవకాశం కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అంటే ముందైతే రిపోర్ట్ రానివ్వండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఏ విధంగా రాష్ట్రంలో ప్రశాంతత నెలకొల్పాలనేది వచ్చిన తర్వాత చెప్పగలుగుతాం. ఇలా వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము, ఇలా రాబోతుందని ఎవరూ చెప్పలేకపోతాం. కానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉత్పన్నమైన పరిస్థితుల్ని ఏ విధంగా మనం అదుపు చేయొచ్చు, ఏ విధంగా ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏ విధంగా అనుకూలంగా వస్తుందనేది కూడా ఎవరైనా చెప్పలేము. ఏ విధంగా వస్తుందనే రిపోర్టును బేస్ చేసుకొని వచ్చిన రోజు వస్తున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని అది ఇప్పుడే ఊహించి చెప్పడం కష్టం. కాబట్టి అలాంటి ఆందోళనకైన పరిస్థితి రాదని అనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ముందు ఏ విధంగా ఉందో అలాంటి ప్రశాంతమైన వాతావరణం రావడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఒక తెలంగాణ మంత్రిగా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి సభ్యురాలుగా మీరు ఒకవేళ నిజంగా దీని మీద ఎలాంటి ఒపీనియన్ మీకుందని? దీని మీద అంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏ విధంగా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ వస్తే తెలంగాణకు పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కమిటీ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో కూడా తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో వాళ్ళు తిరగడం జరిగింది, ఆ ప్రాంతాల్లో తిరిగి ఉన్నారు, ప్రాంతాల వారిగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు, నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ కూర్చొని ఎక్స్పెక్ట్ చేయలేం. అంటే ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆల్రెడీ రాజీనామా బాటలో ఉన్నారు. అంటే వాళ్ళు రాజీనామా, అంటే మాకు ఇచ్చిన శాఖలు మాకు నచ్చట్లేదు కాబట్టి మాకు అనవసరంగా మా అంటే ప్రయారిటీ తగ్గించారు అని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యమంత్రికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు ఈ విషయంలో? తప్పకుండా తొందరలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని, పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. అది తొందరలోనే ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మాట్లాడి తొందరలోనే పరిష్కారం చేస్తారు. సో అది హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి చెప్పేది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంక్షోభాన్ని మెయిన్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము, అందరూ సంయమనం పాటిస్తే దీన్ని సామరస్యంగా ఎదుర్కోవచ్చు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కావచ్చు, లేదంటే నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి రాజీనామాల అంటే కొంతమంది అసంతృప్తితో ఉన్న వాళ్ళని కూడా చాలా వరకు ముందు సర్దుకుంటాయని చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వరూప్తో అమిత్ భట్టు, ఐ న్యూస్, హైదరాబాద్.